హాయ్ గైస్, ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది గైస్. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి గైస్. అయితే మేము ఒడిశాకి అయితే రావడం జరిగిందనమాట. ఈ వీడియో చాలా బాగుంటుంది గైస్, వీడియో స్కిప్ చేయదు. హాయ్ గైస్, మనతోనైతే ఇప్పుడు ఇద్దరు చెల్లమ్మలు ఉన్నారు. వీళ్ళు ఆంధ్ర నుండి ఇక్కడికైతే రావడం జరిగింది. ఈ చెల్లమ్మకి రీసెంట్గా మ్యారేజ్ అయిందనమాట. అందుకు ఇది మానికల్సే అనే గ్రామానికి అయితే మ్యారేజ్ చేసుకొని వచ్చిందనమాట. ఈ పాపనే చాలా చిన్నగా ఉంటుంది, కానీ వచ్చేసిందంటే పెళ్ళి అయిపోయిందంటే నమ్మరు. ఈ చెల్లమ్మ వచ్చి వాళ్ళ చెల్లిని చూడనీకి వచ్చిందంట. రా చెల్లి, ఇటు చూడమ్మా. రా, ఏం పేరా నీ పేరు చెప్పు చిన్న? లేదు, ఎందుకరా చెప్పరు పేరు, పేరు చెప్పడానికి సిగ్గుపడతా. చెప్పు. గైస్, పాప పేరు వచ్చేసి ఈలా అంట. విన్నారు కదా, పేరు అయితే బాగుంది. నీ పేరురా? నీ ముద్దు పేరు చెప్పు. నీకేమైనా పిలిస్తే, మీ ఫ్రెండ్స్ పిలిస్తే ఆ పేరు చెప్పు. చెప్పురా. అంటే నీకు మీ ఆయన ఏమైనా పండు, బుజ్జి, బంగారం అని పిలుస్తాడు కదా, అలాంటి పేర్లు ఏమైనా ఉంటే చెప్పు. చెప్పురా రే. రే చూడరా, మన తెలుగు అబ్బాయిలే చూస్తారా ఎక్కువగా మన ఛానల్ని. నువ్వు చూడకుండా మన తెలుగు అబ్బాయిలు చూస్తారని అప్లోడ్ చేస్తే నువ్వేమో మాట్లాడట్లేదు. గైస్, మనతో ఈ పాప ఉంది కదా, ఒడిశాకు వచ్చింది, సిగ్గుపడిపోతుంది. అంటే ఎందుకో మరి సిగ్గుపడుతుంది. ఇంకోసారి వాళ్ళ ఊరికి అయితే వెళ్దాం, అప్పుడు రికార్డ్ చేద్దాము. ఈ అమ్మాయిని చదువుకోలేదంట. ఇది గైస్, ఈ పాప అయితే వీళ్ళు ఇల్లు అనమాట. ఇక్కడనే ఈ అమ్మాయి పెళ్లి చేసుకొని వచ్చింది. ఇది ఈ ఊరు గైస్. అయితే హాయ్ గైస్, ఇప్పుడు చూడొచ్చు మనమైతే ఇక్కడ ఏంటంటే వీళ్ళు నిమ్మగడ్డని ఇక్కడ అంటే నూనె అనేది తీస్తున్నారు అనమాట. ఏ విధంగా తీస్తారంటే గైస్, ఇక్కడ ఇప్పుడు ఏదైనా ఏంటంటే సారా బట్టి ఏ విధంగా సారా బట్టి చేస్తారో ఆ విధంగానే ఇక్కడ వీళ్ళు నిమ్మగడ్డని అయితే ఉడకబెట్టడం జరుగుతుంది గైస్. అయితే ఉడకబెట్టిన తర్వాత ఆ ఆయిల్ అనేది వస్తుంది అనమాట. ఆ ఆయిల్ ఇక్కడ నుంచి అయితే వస్తుంది. ఇదనమాట. ఇక్కడ చూసారా, క్యాన్ అనేది అడ్డేస్తున్నారు కదా తమ్ముడు, ఇక్కడ నుంచి వస్తుంది ఆయిల్. ఇది చూడొచ్చు గైస్, మనకు ఇక్కడ క్యాన్ అయితే అడ్డేస్తున్నారు. ఇది అయితే ఇంకా ఆయిల్ ఇప్పుడు రాలేదు, ఇంకా ఆఫీసర్ ఇప్పుడు వస్తుంది తమ్ముడు. ఆఫీసర్ అయిపోయిందా? గైస్ చూడొచ్చు, మనోడైతే ఇక్కడ పొయ్యిలో నిమ్మగడ్డనే వేస్తుండు. తమ్ముడు ఇక్కడ చాలా పని చేస్తుండు. తమ్ముడు రోజుకి ఎంత ఇస్తారా? రోజు కాదా, ఒక ట్యాంక్కి ఎంత ఒక ట్యాంక్ గాయస్ చూడొచ్చు. ఒక ట్యాంక్కి 500 అంట. అంటే ఇదనమాట గాయస్, ఇది ట్యాంకు. ఈ ట్యాంక్ వీళ్ళు 500 ఇస్తారంట. అయితే అని ఇప్పుడు ఈ ఆయిల్ వస్తుంది కదా, ఈ నూనె ఎంత లీటర్ ఎంత? 2000. గాయస్ చూడొచ్చు, మనకు లీటర్ వచ్చేసరికల్లా 2000 అంట నూనె. అంటే ఆయిల్ వస్తుంది, నిమ్మగడ్డి నూనె అంటారు గాయస్. ఇది ఒడిశాలో కోరాపుట్ డిస్టిక్లో ఎక్కువగా ఈ నిమ్మగడ్డని అయితే వీళ్ళు పండిస్తారు అనమాట. అంటే నిమ్మగడ్డని వేస్తారు గాయస్ ఎక్కువగా. ఇదనమాట. ఈ ట్యాంకులో చూడండి, వీళ్ళు ఇక్కడ ట్యాంకులో అయితే ఇంకా వేసి ఉన్నదనమాట. దీన్ని ఇప్పుడు ఉడకబెట్టడం అనేది జరుగుతుంది. అంటే ఉడకబెట్టిన తర్వాతనే మనకు అక్కడ ఆయిల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అయితే ఇంకా ఇప్పుడు ఆయిల్ రాలేదు కాబట్టి, లేకపోతే మీకు ఆయిల్ కూడా చూపిద్దును. ఇదనమాట గాయస్. చూడండి, మనోడు ట్యాంక్ పైకి ఎక్కి అయితే మన గడ్డిని అయితే తీస్తుండే. ఇది చూడండి, ఇది ఉడకబెట్టేసింది కదా తమ్ముడు. గాయస్ ఇది ఉడకబెట్టేసింది అనమాట. ఇదనమాట గడ్డి ఈ విధంగా అయితే ఉంటుంది. నిజంగా గాయస్ వీళ్ళు ఇదనమాట. ఈ ట్యాంక్కి 500 ఇస్తారంట. అయితే ఎన్ని ట్యాంకులు ఉంటే దాన్ని 500 ఇస్తారు కదా. అంటే మనిషికి 200. ఒక ట్యాంక్కి 200. అదనమాట గాయస్. చూడండి, ఇక్కడ వాటర్ ఉంటుంది కదా, వాటర్ని అయితే ఈ కొలై నుండి పోతుంది అనమాట వాటరు. ఇదనమాట గాయస్ మొత్తము. ఇది చూడొచ్చు. అయితే గాయస్ ఇది రైతులు వీళ్ళు గుడ్డిలకి వేస్తారనమాట. అంటే గుడ్డిల్లో ఈ నిమ్మగడ్డని వేస్తారు. నిమ్మగడ్డని వేసిన తర్వాత ఒక తాటలతో తెచ్చి ఇక్కడైతే పెట్టేస్తారనమాట. పెట్టేసిన తర్వాత వీళ్ళు ఆ గడ్డిని అయితే వీళ్ళు ఉడకబెట్టి నూనెని అయితే తీస్తారనమాట. తీసిన తర్వాత వీళ్ళు సావుకారులు గట్రా ఆయిల్ని అయితే అమ్మేయడం జరుగుతుంది అనమాట. అయితే గాయస్ ఈ ఆయిల్తో ఏం చేస్తారు మనకైతే ప్రత్యేకించి తెలీదు. బట్ ఏంటంటే ఈ నూనె మాత్రం చాలా అంటే చాలా వాల్యూ చేస్తుంది అనమాట. లీటర్ 2000 అంటే ఆసమాస కాదు గాయస్. చూడొచ్చు, ఇదనమాట. మీకు మొత్తం అయితే చూపించాను. ఇదనమాట. ఇక్కడ నుండి అయితే మనకు ఇటు నుంచి చూడండి, ఇక్కడ నుంచి అయితే మనకు ఆయిల్ అనేది రావడం జరుగుతుంది. ఇటు నుండి వేస్ట్ వాటర్ పోతుంది గాయస్. ఇదనమాట. ఇది మొత్తం ట్యాంక్. మనోడైతే పోయి చూసుకుంటున్నాడు, చిన్న కుర్రోడు వీడు. తమ్ముడు చదువుతున్నావా? ఏనా పనికి వచ్చావా మరి?
పనికి. ఆహా, ఏ స్కూల్? స్కూల్ ఊర్లో చదువుకున్నా స్కూల్లో? స్కూల్లో. యా గైస్ చూడండి, మనోడు చాలా కష్టపడుతుండు, చిన్న కుర్రోడు. ఏంటంటే సినిమాలకి షికార్కి డబ్బులు ఉండాలి కదా, అందుకని మనోడు చాలా కష్టపడుతుండు. నిజంగా ఇదనమాట గాయస్. ఈ వీడియో ఇంతే గాయస్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్ గాయస్. యా గాయస్, ఇక్కడ చూడొచ్చు మనతో అయితే ఒక అన్న చేపలు పట్టేసి అయితే వస్తుండు. ఇక్కడ చూడొచ్చు మనకు చేపలు కనిపిస్తాయి. ఏదైనా ఒకసారి తెల తిప్పు చూద్దాం. యా గాయస్, ఇవి చూడొచ్చు మనకు. ఇవి చిన్న చిన్న పీతలు. ఇవి చూడండి, ఇవి అనమాట గాయస్. ఇవి చూడండి చిన్న. యా గాయస్, ఇక్కడ చూడొచ్చు వీళ్ళు చేతికి ఇదేంటి పట్టుకున్నారు. ఇది ఇదేం కూర తమ్ముడు? గాయస్ ఇది ఇది ఏమంటారంటే గాయస్, నాకు కూడా తెలీదు ప్రస్తుతానికి. మీకేమైనా తెలిసి ఉంటుంది, ఒకసారి చూడొచ్చు. అబ్బాయి సిగ్గుపడిపోతుండు. యా ఇదనమాట గాయస్. వీళ్ళు మనకైతే దారిలో కనబడ్డారు. వీళ్ళు ముగ్గురు చేపలు. మీరు ముగ్గురు వెళ్ళారా? అవునా గాయస్, ఇవి చూడండి. ఇంకోసారి మీకైతే చూపిస్తాను క్లియర్గా. తమ్ముడు ఒకసారి ఇలా తీరా. యా గాయస్, ఇవి చూడండి, ఇవి అనమాట పీతలు. అలానే ఈ చేపలు చిన్న చిన్న పరిగులు అనమాట మనకు దొరికాయి మనోళ్ళకి. ఇవి అలానే ఎండ్రకాయలు గాయస్. ఇవి చూడొచ్చు. ఇవి ఎక్కడికి వెళ్ళారు అయితే ఇవి? మరి కాదు తమ్ముడు, ఇదేం చేస్తారా దీన్ని? ఆ కూరని తింటరా? ఇటు తిరుగు పని, నువ్వు తిరుగురా. అరే తిరుగు ఇటు తిరుగు పోనీ, ఇటు తిరుగురా, తిరుగు. గాయస్ కాదు, ఇదేనా తమ్ముడు? కాదు, ఇదేం చేస్తారు? ఇది పులుసు చేస్తారా? పులుసా? అవునా. అయితే దాంట్లో ఏమేమి కలుపుతారా కూరలో? చింతచారు, ఇంకా పప్పా? గాయస్, ఇది చూడండి మనకు ఏంటంటే సారకంద దుంప మొక్కలాగా ఉంది, కానీ ఇది గడ్డలో దొరుకుతుంది కదా, గడ్డలో దొరుకుతుంది. అయితే గాయస్ చూడండి, వీళ్ళు ఇక్కడ చింతచారు మిక్స్ చేస్తారంట. మిక్స్ చేసి అలానే ఏంటంటే వీళ్ళు ఇప్పుడు చారు అనేది చేస్తారంట. అయితే మన అన్నయ్య కూడా పట్టుకున్నాడు అనమాట వెనకాల. మనకైతే ముందలైతే ఎత్తలతో ఈ ఎండ్రకాయలు ఇవన్నీ పట్టుకొని ఉన్నాడు. లాస్ట్లోకైతే ఇది మనకు ఈ కూరని అయితే పట్టుకొని చూస్తున్నాం అనమాట గాయస్. అయితే వీళ్ళు అయితే ఎక్కడికి వెళ్ళారని, ఎక్కడ మనకు గడ్డ దగ్గరలో లేదు కదా, ఏ గడ్డకి వెళ్ళారా? అల్లగడ్డ కాడ. అయితే గాయస్, అయితే మనకు ముందులో ఒక గడ్డ ఉంటుంది, ఆ గడ్డలోనికి అయితే వీళ్ళు వెళ్ళి వస్తున్నారు అనమాట. గాయస్ చూడండి, మనోడి కోసం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేసుకోండి అబ్బా.